నేను ప్రస్తుతానికి బుకా చీకా అనే ప్లేస్కి వచ్చా. సో ఈ బోట్లో మనం ఈరోజు నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ ప్లేస్ అంతా చూసుకుందాం. నా బర్త్డేకి వీళ్ళందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ రోజు ఇలా బోట్ రైడ్ చేయడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో బర్త్డే స్పెషల్గా ఇలా మనం ఎంజాయ్ చేస్తున్నాం. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. మంచిగా యాట్లలో మంచి మ్యూజిక్ వేసుకొని వీళ్ళు గ్రూపులకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇండియా 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 గో ఇండియా గో. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. నేను ప్రస్తుతానికి బుకా చీకా అనే ప్లేస్కి వచ్చా. బుకా చీకా ఐలాండ్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ డొమినికన్ రిపబ్లిక్. సో శాంటో డొమింగో నుంచి బుకా చీకాకి వచ్చాము. దాదాపు 30 కిలోమీటర్ల డిస్టెన్స్. సో ఈ బీచ్ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇక్కడ విపరీతంగా జనాలు కనిపించారు నాకు. అక్కడ చాలా మంది జనాలు కనిపించారు. మామూలుగా మనకి ఇప్పటిదాకా వచ్చిన కెరీబియన్ ఐలాండ్స్ అన్ని చాలా చిన్న చిన్న దేశాలు. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐలాండ్స్. ఇక్కడ దాదాపు 1,12,00,000 మంది ఉంటున్నారు. సో నేను ఇప్పటిదాకా ట్రినిడాడ్ 15 లక్షల మంది ఉంటే అదే ఎక్కువ అనుకుంటే 1,12,00,000 మంది ఉన్నారు. ప్లస్ వీళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పక్కనే హైతీ అని ఒక దేశం ఉంది. హైతీలో దాదాపు 70 లక్షల మంది జనాభా ఉన్నారు. అండ్ హైతీలో ప్రస్తుతానికి గవర్నమెంట్ లేదు. అక్కడ చాలా 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 ప్రాబ్లం ఉంది. వాళ్ళకి ఏంటంటే అక్కడ మెయిన్ అక్కడ ఎవరైతే రూలర్స్ ఉన్నారో వాళ్ళనే చంపేశారు. సో ఎప్పుడు ఏ బుల్లెట్ వచ్చి ఎవరికి తగులుతుందో తెలియదు. బార్డర్స్ అన్ని క్లోజ్ చేసి పెట్టారు. నో ఎయిర్పోర్ట్స్ ఆర్ వర్కింగ్, నథింగ్ ఈజ్ వర్కింగ్. సో అందుకోసమే వీళ్ళు చాలా 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 స్ట్రిక్ట్గా ఉంటున్నారు. సో నాకైతే చాలా అన్నెసెసరీ చాలా ప్రాబ్లం చేశారు. మనం జెన్యూన్ వీసా ఉన్నా సరే ఫేక్ వీసా అని చాలా ఇబ్బంది పెట్టారు. బట్ ఎనీవేస్ ఇక్కడికి వచ్చాక ఇట్స్ ఆల్ ప్రెటీ నైస్. ఇట్స్ అ స్పానిష్ స్పీకింగ్ కంట్రీ బట్ దే ఆర్ ఆల్ ఎంజాయింగ్ ఇట్ వెరీ వెల్. సో నా బర్త్డేని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాను. సో ఈ బోట్లో మనం ఈరోజు నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ ప్లేస్ అంతా చూసుకుందాం. ఆ తర్వాత మనం అక్కడ ఒడ్డుకు వెళ్ళాక కేక్ కట్ చేద్దాం. సో లెట్స్ ఎంజాయ్ ద బుకా చీకా ఇన్ డొమినికన్ రిపబ్లిక్. నా బర్త్డేకి వీళ్ళందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. బుకా చీకా. వీళ్ళ భాషలో వీళ్ళు మనకి బర్త్డే విషెస్ చెప్తున్నారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ వీళ్ళు మంచిగా మనకి వీళ్ళు బాగా సెలబ్రేటరీ మూడ్లో దే ఆర్ సెలబ్రేటింగ్ మై బర్త్డే. సో విల్ కట్ ద కేక్ ఆఫ్టర్ దిస్ బోట్ రైడ్. ఓకే, ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ అన్ని బోట్లు యాట్లే కనిపిస్తున్నాయి. ఇక్కడ బోట్లు యాట్లు ఉన్నాయి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ దుబాయ్లో ఇలాగే ఒక యాట్లో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా. ఈరోజు నేను ఒక ఫ్రెండ్ ఇద్దరం మాత్రమే ఉన్నాం కాబట్టి ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి యాట్ దొరకలేదు. అందుకని బోట్లో సెలబ్రేట్ చేస్తున్నా. పోయిన సంవత్సరం యాట, ఈసారి బోటు. సో ఏదైనా సరే ఎంజాయ్మెంట్ అనమాట. సో మనము ఒక బీచ్లో ఉండి సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ హ్యాపీ మూమెంట్. సో లాస్ట్ ఇయర్ దుబాయ్, దిస్ ఇయర్ ఇన్ డొమినికన్ రిపబ్లిక్. సో సెలబ్రేషన్ మాత్రం కామన్. సో లొకేషన్ మారింది, యాటు పోయి బోట్ వచ్చింది, కానీ సెలబ్రేషన్ మాత్రం కామన్. ఎంజాయింగ్ ఇట్. సన్సెట్ చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ అన్ని బోట్లు యాట్లు మధ్యలో సన్సెట్ అల్టిమేట్ ఉంది. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. సో బుకా చీకా అనే ప్లేస్కి వచ్చాను శాంటో డొమింగో నుంచి. రేపైతే మనం శాంటో డొమింగో ఎక్స్ప్లోర్ చేద్దాము. కానీ నిన్న నాకు ఎంత మూడ్ ఆఫ్లో ఉండి ఎంత టెన్షన్లో ఉన్నానో ఈరోజు అంత ఎంజాయ్ చేస్తున్నా. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అంటే ఆ సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాల్సి రావడం కొంచెం బాధ అనిపించినా సరే, సో ఏదేమైనా సరే ప్రొఫెషనల్ ఎథిక్స్. సో ఈ దేశానికి వచ్చాను, ఈ దేశాన్ని మీకు చూపించాలి. ఆ ఎథిక్స్ తోటే నేను ఇక్కడ నాకు ఎంత కోపం వచ్చినా ఎంత చిరాకు వచ్చినా ఇక్కడ అసలు తిరగొద్దు అని అనుకున్నా సరే నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి, మూడ్ ఆఫ్ ఎందుకు అవ్వాలి. ప్లస్ అంతేకాకుండా ప్రొఫెషనల్ ఎథిక్స్. నేను ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి మీకు ఈ లొకేషన్ కూడా చూపించాలి. అందుకోసమే ఇదంతా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేస్తూ మీకు ఈ ప్లేసెస్ చూపిస్తున్నా. సో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ బోట్ రైడే కాకుండా బోల్డ్ అని యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ జెట్ స్కీయింగ్ అని, బనానా రైడ్ అని, రకరకాల యాక్టివిటీస్, బోటింగ్ యాక్టివిటీస్. సో వీడు కూడా నన్ను బాగా ఎగరేస్తున్నాడు ఇక్కడ. సో ఈ బోట్లో. కానీ బ్యూటిఫుల్ జర్నీ, చాలా బాగుంది. సో ఈ మధ్య నేను యాక్చువల్గా అంటే ఐలాండ్స్కి అయితే వస్తున్నా, కానీ ఈ జర్నీస్, బోట్ జర్నీస్ ఇవన్నీ కూడా ఈ రైడ్స్ ఇవన్నీ కూడా మిస్ అవుతున్నా. సో ఫెరీలో పెద్ద వాటిలో ట్రావెల్ చేస్తున్నాం. సో ఈ రోజు ఇలా బోట్ రైడ్ చేయడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో బర్త్డే స్పెషల్గా ఇలా మనం ఎంజాయ్ చేస్తున్నాం. సో ఐఎమ్ రియలీ హ్యాపీ.
సో ఇక్కడైతే కొంచెం షాలో వాటర్ ఉంది కాబట్టి ఇక్కడ పెద్ద ఇబ్బంది లేదు. సో హ్యాపీగా మనం ఈ బోట్ రైడ్ అనేది ఎంజాయ్ చేస్తున్నాము. సో దిస్ ఇస్ బుకా చికా ఇన్ డొమినికన్ రిపబ్లిక్. వీళ్ళు రిపబ్లిక్ డొమినికానా అని అంటారు. అంటే వీళ్ళు స్పానిష్ వాళ్ళు కదా, కొంచెం ఉన్నది ముందు వెనక్కి ముందు పిలుస్తారు అనమాట. యాక్చువల్ డొమినికన్ రిపబ్లిక్, కానీ వీళ్ళు రిపబ్లికానా డొమినికానా అని పిలుస్తారు. మంచిగా యాట్లలో మంచి మ్యూజిక్ వేసుకొని వీళ్ళు గ్రూపులకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ఇవన్నీ యాడ్స్ చూస్తుంటే లాస్ట్ ఇయర్ మనం దుబాయ్లో సెలబ్రేట్ చేసింది నా బర్త్డే గుర్తొస్తుంది. కాకపోతే అప్పుడు మనకు 25 మెంబర్స్ గ్రూప్ ఉండే. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. నౌ వీఆర్ ఓన్లీ లైక్ 2 people. సో ఉన్నంతలో సెలబ్రేట్ చేద్దాం. ఇప్పుడే రేస్ పెంచాడు బోట్ అనేది. సో సూపర్ ఫాస్ట్తో వెళ్తున్నాడు. సో ఇప్పటిదాకా స్లో బోట్ లాగా వెళ్ళింది, కాస్త ఇప్పుడు ఫాస్ట్ బోట్ లాగా స్పీడ్ బోట్ లాగా వెళ్తుంది. సో వీ కెన్ సీ హౌ ఫాస్ట్ వీఆర్ గోయింగ్ రైట్ నౌ. ఫ్యాబులస్. ఇప్పటిదాకా సూపర్ ఫాస్ట్ అని నడిపాడారే. నాకు ఈత రాదరా నాయన, నేను అసలే ముందర కూర్చుందా అని చెప్పా. సో మొత్తుకొట్టు అంటే నాకు బ్రహ్మానందం గుర్తొచ్చింది. ఆపేయండ్రో అన్నట్టు అలవాల్సి వచ్చింది. సో ఇప్పటిదాకా సూపర్ ఫాస్ట్తో వెళ్ళి ఇప్పుడే మళ్ళీ. సో ఇట్స్ ఆల్ గుడ్. థ్యాంక్ యూ. ఇండియా గో, ఇండియా గో. థ్యాంక్ యూ. ఇండియా ఇస్ వెరీ గుడ్. నిన్న ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ని కాదు అన్నోళ్ళతోనే ఈరోజు గో ఇండియా గో అని చెప్పేసి, ప్లస్ అంతేకాకుండా ఇండియా ఇస్ వెరీ గుడ్ అని చెప్పేసి ఇదే డొమినికన్ రిపబ్లిక్ పీపుల్తో అనేలా చేశాను. దాట్ ఈస్ ఆర్కే. అంత షాలో వాటర్ ఉన్నాయి. బోల్డ్ అంత మంది స్విమ్మింగ్ చేస్తున్నారు. కొన్ని వేల మంది అక్కడ బీచ్లో కనిపిస్తున్నారు. సో ఇది కరెక్ట్గా ఈవినింగ్ టైంలో మనకి అంటే సన్సెట్కి ముందు, అంటే మామూలుగా చాలా విపరీతమైన వేడి ఉంటుంది, కానీ సన్సెట్కి ముందు మాత్రం ఇక్కడ సూపర్గా చాలా బాగుంది. సో ఇక్కడ యాక్చువల్గా స్పానిష్ వాళ్ళు ఒకప్పుడు 60 to 70% ఉండేవాళ్ళు. ఇప్పుడు అరౌండ్ 50 to 55% స్పానిష్, 40% ఆఫ్రికన్స్ ఉన్నారంట. సో అలా అనమాట. సో ఆఫ్రికన్స్ కూడా ఎక్కువైపోయారు. కాకపోతే ఇక్కడ తెల్లోళ్ళు స్పానిష్ వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ అనమాట ఇప్పటికీ. కానీ ఇక్కడ ప్యూర్ స్పానిష్ కంట్రీ, ఇంగ్లీష్ మాట్లాడేది చాలా తక్కువ. సో కనీసం ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు దొరికారంటే అదే గ్రేట్ అనమాట. సో ఎవరో ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది అనమాట. సో అలా ప్రస్తుతానికైతే ఈరోజు ఇక్కడ నా బర్త్డేని ఈ బోర్డు పైన ఇలా ఎంజాయ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ డ్రోన్ ఎగిరేయబోతున్నాము. సో ఇక్కడ చూడండి ఎంతమంది, కొన్ని వేల మంది జనాలు ఉన్నారు ఇక్కడ. సో మామూలుగా మనకి ఇప్పుడు బీచ్లలో ఇక్కడ జనాలు లేకుండా ఉంటారు. సో ఇక్కడ మాత్రం చాలా మంది జనాలు ఉన్నారు. సో ఈ డొమినికన్ రిపబ్లిక్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పార్టీ ప్లేస్ అనమాట. సో మంచి ప్లేస్ ఇది బుకా చికా. సో ఇక్కడ మనం ఇప్పుడు డ్రోన్ ఎగిరేసి ఇది ఎలా ఉందనేది చూసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఇండియన్ ఫుడ్ ప్యాలెస్ అని చెప్పేసి ఒక ఏకైక ఇండియన్ రెస్టారెంట్ ఉంది మన శాంటా డొమింగోలో, మొత్తం కంప్లీట్ డొమినికన్ రిపబ్లిక్లో. సో ఇండియన్ ఫుడ్ ప్యాలెస్ ఇక్కడ. సో నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే మంచి వెజిటేరియన్ ఫుడ్, ఇండియన్ ఫుడ్. సో ఇప్పుడే మనకి ఇది ఆర్డర్ చేసే ఒక ఏమంటుంది इसको क्या बोलते हैं? नहीं पापड़ी चाट. एक पापड़ी चाट ऑर्डर किया मैंने. నేనేందుకు హిందీలో చెప్తున్నా. పాపడి చాట్ ఒకటి ఆర్డర్ చేశాను.
స్పైసీగా చేయమంటే మంచిగా సూపర్ స్పైసీగా చేసి తీసుకొచ్చాడు వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ మనకి స్వీట్ ఏం యాడ్ చేయకుండా సూపర్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ప్లస్ ఇది కూడా మన చిల్లీ మష్రూమ్ కూడా ఆర్డర్ చేశా. చిల్లీ మష్రూమ్ కూడా సూపర్గా స్పైసీగా చాలా బాగుంది. మనకున్న ఏకైక వెజిటేరియన్ ఆప్షన్ ఆర్ ఇండియన్ ఆప్షన్ ఇక్కడే ఉంది. ఇది కూడా చాలా టేస్టీగా చేశాడు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మన తెలుగు అబ్బాయి కలిశాడు రమేష్. వీళ్ళందరూ మన ఇండియన్సే. సో వీళ్ళందరితో పాటు ఈరోజు ఇప్పుడు ఇక్కడ నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతున్నా. సో మనకి యాక్చువల్గా ఇండియన్ రెస్టారెంట్ అవ్వడం వల్ల వీళ్ళందరూ కూడా కలిసారు. యాక్చువల్గా నేను రాత్రే నా బర్త్డే ఇక్కడ స్టార్ట్ అవడంతోనే 12 తర్వాత వీళ్ళందరూ కూడా నాకు మన హోటల్లోనే క్రౌన్ ప్లాజా హోటల్లోనే కలిశారు. వాళ్ళందరూ అనుకోకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి కలిసామన్నమాట. సో మనం ఇండియన్స్కి దూరంగా లేకుండా నేను నా బర్త్డే రోజు మళ్ళీ ఇంతమంది ఇండియన్స్ తోటి నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతున్నా. సో లెట్స్ సెలబ్రేట్ ఇట్ హియర్. థ్యాంక్ యూ. So this is how they celebrate their birthday in Dominican Republic. Thank you. Thank you. Ajay bhai. Thank you for the celebrations. थोड़ा लगाओ. ఎక్కువద్దు. Thank you. Welcome to DR. Thank you very much. ఈ అబ్బాయి మన తెలుగు అబ్బాయి రమేష్. సో వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. సో ఇక్కడ ఇతనే మనకు అరేంజ్ చేసి ఈరోజు మంచిగా ఈ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద మోర్ ఇంపార్టెంట్ రీజన్స్. అండ్ థ్యాంక్ యూ రమేష్. Welcome to DR. థ్యాంక్ యూ వెరీ మచ్. Dinner. థ్యాంక్ యూ వెరీ మచ్. Once again, happy birthday. థ్యాంక్ యూ. ज़्यादा नहीं. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, అనుకోకుండా ఒక తెలుగు అబ్బాయి కలవడం, ఆ తర్వాత వేరే వాళ్ళ ఫ్రెండ్స్ కలవడం, అతను ఎక్కడ జాబ్ చేస్తున్నాడు వాళ్ళ కొలీగ్స్ కలవడం, వాళ్ళందరూ నిన్న కలవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేద్దాము, మనం బోర్డు దగ్గరికి వెళ్దాం, యాడ్ దగ్గరికి వెళ్దాం అన్నారు. ఆ తర్వాత ఈరోజు ఫోన్ చేస్తే మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఎత్తలేదు, వాళ్ళు చాలామంది పడుకున్నారని లేకపోతే రాలేమని చెప్పేసి అని అన్నారు. అలా అయిపోయింది. సరే అయిపోయిందని అనుకుంటే అనుకోకుండా మేము ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళడం, అది ఏకైక ఇండియన్ రెస్టారెంట్ అవ్వడం, దానివల్ల వాళ్ళు కూడా అక్కడికే రావడం, వీకెండ్ అవ్వడం వల్ల వాళ్ళందరూ కూడా అందరూ ఒకటే చోట కలవడము, వాళ్ళందరూ కలిసి నాతో పాటు సెలబ్రేట్ చేయడము. సో ఇదంతా ఒక అంటే అసలు మన స్క్రిప్ట్ కాదు ఇది, ఇదంతా కూడా ఆల్మైటీ స్క్రిప్టే. ఎందుకంటే మనం ఇలా ప్లాన్ చేస్తే కూడా కుదరదు, ఆ దేవుడు ప్లాన్ చేస్తేనే కుదురుతాయి ఇలాంటివి. సో అనుకోకుండా అలా అన్నీ జరిగిపోయాయి. సో నాకు మరీ ఒంటరిగా అయిపోయాను, లేకపోతే ఇద్దరం మాత్రమే ఉన్నాము సెలబ్రేట్ చేసుకోవడానికి, కేక్ కట్ చేయడానికి అనిపించకుండా ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనిపించేలాగా మన ఒక తెలుగు అబ్బాయి మిగతా ఇండియన్స్ అందరూ కలిసికట్టుగా నాకు సెలబ్రేట్ చేయడం చాలా 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 బాగా అనిపించింది. సో అలా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ముగించుకొని సో 21st రోజు నా బర్త్డేని హ్యాపీగా సెలబ్రేట్ చేశాను. దాని తర్వాత ఇక్కడ కరెన్సీ గురించి మాట్లాడదాం అనుకున్నా. ఇక్కడ కరెన్సీని డొమినికన్ రిపబ్లిక్ పేసో అంటారు. సో డొమినికన్ రిపబ్లిక్ పేసో అనేది ఇక్కడ కరెన్సీ. ఇక్కడ నోట్లు అనేది 50 పేసోతో స్టార్ట్ అవుతాయి. 50 అండ్ దెన్ 100, 200 అండ్ 500. సో ఇలా 1000, 2000 నోట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి లేవు కానీ. సో అలా నోట్స్ 50 నుంచి స్టార్ట్ అయితే, వీళ్ళకి కాయిన్స్ ఏమో 25 ఒకటి అండ్ 10 ఒకటి. సో కాయిన్స్ కూడా 25 అండ్ 10 కూడా కాయిన్స్లో ఉన్నాయి. సో ఒక్కొక్క 100 రూపీస్ అని అంటే మన లెక్క ప్రకారం దాదాపు 140 రూపీస్.
సో మనకంటే కొంచెం స్ట్రాంగ్, ఒక 40% మాత్రమే స్ట్రాంగ్. అయితే నాకు తెలిసింది ఏంటి అని అంటే, మన ఇండియా ఎట్లయితే కరెన్సీ వాల్యూ తక్కువ. సో ఒక యూఎస్ డాలర్తో కంపేర్ చేస్తే మనకి ₹84 వస్తాయి. ఇక్కడ పేసో ఒక యూఎస్ డాలర్కి 59 నుంచి 60 దాకా వస్తాయి. అంటే మనకంటే ఒక 40% బెటర్గా ఉంది. కానీ ఇక్కడ వేరే కరేబియన్ ఐలాండ్స్లో ఉన్న వాటితో బేజన్ డాలర్స్తో కంపేర్ చేస్తే బేజన్ డాలర్ వచ్చి ఒక బేజన్ డాలర్ అంటే బార్బడోస్ డాలర్ ₹42 మనకి. అదే ఒక ఈస్టర్న్ కరేబియన్ డాలర్ దాదాపు 10 దేశాల్లో ఉంది. అదేమో దాదాపు ₹31 మన ఇండియన్ రూపీస్. కానీ ఇది చూసుకుంటే మన ఒక పేసోకి మనది రూపాయి ₹1.40 అంటే పెద్ద ఎక్కువ డిఫరెన్స్ లేదు. కానీ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కరెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్గా వాల్యూ అనమాట. సో ఒక్కొక్క యూనిట్ తీసుకుంటే తక్కువే, కానీ ఓవరాల్గా చూసుకుంటే ఇది చాలా స్టేబుల్ ఎకానమీ, కంపారిటివ్లీ ప్రైసెస్ లోవర్, అండ్ అంతేకాకుండా ఇట్స్ అ వెరీ హ్యూజ్ వాస్ట్ కరేబియన్ కంట్రీ. మిగతా కరేబియన్ ఐలాండ్స్తో కంపేర్ చేస్తే అన్ని మిగతా అన్ని చాలా చిన్నగా ఉన్నాయి. నేను ట్రినిడాడ్ 15 లక్షల పాపులేషన్కి అంత ఎక్కువ పాపులేషన్ అనుకుంటే, ఇక్కడ దాదాపు 1,12,00,000 మంది పాపులేషన్ ఉన్నారు. సో ఇలా ఇన్ని రకాలుగా ఇక్కడ ఉన్న బెనిఫిట్స్, ప్లస్ అంతేకాకుండా శాంటో డొమింగో ఇట్స్ అ స్పానిష్ స్పీకింగ్ కంట్రీ. సో ఇక్కడ నల్ల వాళ్ళకంటే తెల్ల వాళ్ళు ఎక్కువ, ఇక్కడ కొంచెం బెటర్ ఎకానమీ ఉంటుంది. అండ్ దెన్ వీళ్ళు మాట్లాడే మనకి ఇంగ్లీష్ రాదు, కానీ స్పానిష్ వాళ్ళందరికీ ఇక్కడ చాలా స్పానిష్ స్పీకింగ్ కంట్రీస్ కాబట్టి వీళ్ళందరికీ కమ్యూనికేషన్ ఎక్కువ అనమాట. సో వీళ్ళలో కోఆర్డినేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది నేను ఇప్పటివరకు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్. రేపు మనం సిటీ టూర్కి వెళ్ళి ఇంకా సిటీని బాగా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అది ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఎలా ఉందనేది చూసుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ నౌ, అండ్ దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శాంటో డొమింగో ఆన్ మై బర్త్డే. టేక్ కేర్, బాయ్.